అందరికీ నమస్తే. నా పేరు సంధ్యరాణి, 19వ వార్డు టీడీపీ నాయకురాలు. నేను ఈరోజు మీడియా ముందుకి ముఖ్యంగా రాగలిగిన కారణం ఏమిటంటే, ఈరోజు స్కూల్కి వెళ్ళే మన ఆదోనిలోని స్కూల్కి వెళ్ళే పాపకి కుక్కలు దాడి చేసి కరవడం జరిగింది. దానివల్ల నేను అధికారులకి తెలియజేసుకునే దాని గురించి కొంచెం మీడియా ముందుకు వచ్చినాను. దయచేసి అధికారులు దీని గురించి కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు, కుక్కల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. అందువలన అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలంటనని కోరుతున్నాము. కమిషనర్ గారు ఇకనైనా మీరు స్పందించాలి అని కోరుతున్నాము. గత వారంలో కూడా ఒక వ్యక్తికి కుక్కలు దాడి చేయడం వల్ల ఆయనకి దెబ్బలు తగిలి 10 కుక్కలు దాడి చేసినందువలన ఆయనకి కంటికి, చెయ్యికి, కాలికి దెబ్బలు తగిలినాయి. ఆయన దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్లో చూపించుకున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితులు వేరే వాళ్ళకి ఎవరికైనా జరిగితే అది పేదవాళ్ళు ఉంటారు, మిడిల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి చూపించుకుంటారు. డబ్బున్న వాళ్ళు అయితే పర్లేదు చూపించుకుంటారు, మిడిల్స్ క్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి చూపించుకుంటారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు స్పందించాలంటేనని అధికారులకి తెలియజేసుకుంటున్నాను. శిష్య హాస్పిటల్ దగ్గర హాస్పిటల్కి గర్భవతులు అనేది వస్తుంటారు, పోతుంటారు. ఆ రోడ్లో కూడా కుక్కల వెడత అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల అక్కడికి పోయే గర్భవతుల పేషెంట్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది అక్కడ. దాని మీద కూడా మీకు కనిపించడం లేదా కమిషనర్ గారు అని మేము తెలియజేసుకుంటున్నాం. కూటమి ఎమ్మెల్యే గారు అయినంటి పార్థసారు గారు కూడా కొంచెము దీని గురించి కమిషనర్ గారికి తెలియజేయాలంటనని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారము. ఆదోనిలో ఒక చిన్న సమస్యని ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులకు ఆ సమస్య ఏమిటంటే, గో యజమానులు మన ఆదోనిలో ఎవరైతే ఉన్నారో మీ గోవులను మీ వరండాలోనే వాటిని పెంచి పోషించండి. ఎందుకంటే మీరు పెంచుకోవాలా అన్న ఉద్దేశంతోనే గోవులను పెంచుకుంటున్నారు, దూడలను కూడా పెంచుతున్నారు. ఎందుకంటే అవి రోడ్డు మీద వదిలేస్తున్నారు, పాలు పిండుకుంటున్నారు, వాటిని బయట వదిలేస్తున్నారు. ఇది సమంజసము కానే కాదు. ఎంతవరకు వ్యాపారంగా చూసుకోకుండా అభిమానంతో, ప్రేమతో పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా గోమాతను అభిమానిస్తాను. గోమాతల్ని రోడ్డు మీద చూసినప్పుడంతా ఏమంటారంటే, కొంతమంది తోలుతూ ఉంటారు, కాలుతో తన్నుతూ ఉంటారు. ఇది చూసినప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది, అరే ఈ యజమానులకి కొంచెమన్నా ఆలోచన తీరు ఉందా, ఏం లేదా, రోడ్డు మీద వదిలేసినారు ఏంటి. ఈ వచ్చిపోయే ట్రాఫిక్ కి కూడా నిరంతరంగా ఇబ్బంది అవుతుంది. మనకు మేజర్ సమస్య ఉండేది తెలుసు, ఆదోనిలో రోడ్లు ఇరుకుగా ఉంటాయి. దయచేసి ఈ గోవుల్ని కూడా మీ ఇళ్లలో పెట్టుకొని పోషించండి. ఒకవేళ పోషించని పక్షంలో మీకు చేత కాదు అన్నప్పుడు ఆదోనిలో పంజరపోలు అనేది ఉంది. ఆ పంజరపోల కన్నా మీ ఆవులని, గేదెలని మీరు అక్కడన్నా అప్పగిస్తే వాళ్ళన్నా సంరక్షిస్తూ ఉంటారు. గోశాల ఆదోనిలో మనకి ఒక గోశాల ఉంది. ఆ గోశాల కన్నా మీరు అప్పచెప్పినారనుకో, అక్కడన్నా టైంకి నీళ్లు, గడ్డి ఇవన్నీ కూడా పెడుతూ వాటిని సంరక్షిస్తూ ఉంటారు. దయచేసి ఈ చిన్న విషయాన్ని పెద్దగా తీసుకొని మీ గోవులను రక్షించుకుంటూ ప్రజల సమస్యను కూడా కొంతవరకైనా పరిష్కరించే దిశగా మీరు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. గర్ల్స్ స్కూల్ దగ్గర కూడా ఈ మధ్య కాలంలో ఆవులు ఎక్కువగా రోడ్డు మీదకు వస్తున్నాయి. అక్కడ పిల్లలు దాదాపు 1500 నుండి 1600 వరకు విద్యార్థినులు స్కూల్ కి వెళ్తున్నారు. 5 నుంచి 600 మంది హాస్టల్ పిల్లలు ఉంటున్నారు. ఎస్కేడి కాలనీలో కూడా హాస్పిటల్స్, చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడే ఉన్నాయి. హాస్పిటల్ కి పోయే వాళ్ళు ఎమర్జెన్సీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ టెన్షన్లలో వాళ్ళ పేషెంట్లని కాపాడుకునే ప్రయత్నం కోసమే వస్తుంటారు. మధ్యలో ఆవులు, గేదెలు ఇట్లా అడ్డం వస్తే సడన్ లో ఆవులకి ఏమైనా జరగరానేది జరిగినా, వాటి మూలంగా వాహనదారులకి ఏమైనా కూడా జరిగితే ఎవరు తీసుకుంటారు బాధ్యత?
ఆవుల మీద తీసుకోవాలన్నా చర్యలు, లేకపోతే ఆవుల మీద ఉన్నటువంటి యజమానులు మిమ్మల్ని మీద తీసుకోవాలన్నా, లేకపోతే ఆదోని మున్సిపల్ కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలన్నా, ఈ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఏం లేదో మనకైతే సరిగా తెలియకపోయినా కనీసం ఈ కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారు మీరు కూడా దయచేసి ఈ సమస్యని చిన్న విషయం మాదిరిగా తీసుకోకుండా కొంచెం పెద్దది అనుకొని తీసుకొని ఆదోని మున్సిపల్ కమిషనర్ గారితో ఈ సమస్యని పరిష్కరించే దిశగా మీరు పని చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అంజినమ్మ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలని. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్.
గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.